సామదాన భేద దండోపాయాల ద్వారా ఎన్నికల సంఘాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం చేసుకొచ్చింది. ఇప్పుడు ఓట్ చోర్ అంటుంది ఏంటంటే వీళ్ళు చెప్పినట్టు అక్కడ నడవట్లేదు. ఇదివరకు ఏంటంటే వీళ్ళు పెట్టిన ఉద్యోగులు ఉంటారు, వీళ్ళు పెట్టినటువంటి వాళ్ళే అక్కడ ఉన్నతాధికారులు కూడా ఉంటారు. వాళ్ళకి ఆ తర్వాత అవకాశాలు కూడా కల్పిస్తామని సొంతగా లబ్ధి పొందారు. వీళ్ళు చెప్పినట్లే డేట్లు ఉండే, వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు కూడా వీళ్ళు చెప్పినట్టు డేట్లు ఉంటాయి, బీజేపీ చెప్పినట్టు. కాకపోతే దొంగ వ్యవహారాలకు సంబంధించి పని జరగట్లేదు. మెయిన్ ఓట్ చోర్ లాంటి ఆరోపణలతో అక్కడ ఏం చేస్తున్నారు, ఎన్నికల సంఘాన్ని భయపెట్టి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూస్తున్నట్టు రాహుల్ గాంధీ. బట్ రాహుల్ గాంధీ చెప్పే ఓట్ చోర్కి సంబంధించి ఎన్నికల సంఘాన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటి సిఈసి ఎస్కే సేన్ రిటైర్ అవగానే ఆయనకు బర్ధన్ యూనివర్సిటీ వీసీగా చేశారు. ఆ కారణంగా అక్కడ ప్రయోజనాలు పొందారు. అట్లాగే రెండో సిఈసి కేవీకే సుందరం రిటైర్ అయ్యాక 5వ లా కమిషన్ చైర్మన్గా హోంశాఖ సలహాదారుగా చేశారు. 4వ సిఈసి నాగేంద్ర సింగ్ని రిటైర్ అయ్యాక ఐక్యరాజ్య సమితి అసెంబ్లీకి భారత రిప్రజెంటేటివ్గా చేశారు. 7వ సిఈసి ఆర్కే త్రివేది రిటైర్ అయ్యాక గుజరాత్ గవర్నర్ చేశారు. 9వ సిఈసి రమాదేవిని రిటైర్ అయ్యాక రాజ్యాంగ సెక్రటరీ జనరల్గా తర్వాత గవర్నర్గా కూడా ఇచ్చారు. 10వ సిఈసి టిఎన్ శేషన్ రిటైర్ అయ్యాక కాంగ్రెస్లో జాయిన్ ఎల్కే అద్వానీ మీద ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి సందర్భం. అయితే ఇండిపెండెంట్ అనే కథ చెప్పుకొచ్చారు, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. 16వ సిఈసి నవీన్ చావ్లా నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఎమర్జెన్సీలో చేసిన హెచ్చులకు శాఖ మిషన్ దోషిగా పేర్కొన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ పదవికి అనర్హుడు కాదని చెప్పి తీవ్రంగా ఆక్షేపించినటువంటి సందర్భం. ఐఏఎస్గా ఉన్న అతనికి కాంగ్రెస్ ఎంపీ లాడ్స్ నిధులు కూడా కేటాయించారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. 2000 రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం చావ్లా ట్రస్ట్కి భారీగా భూమి కూడా కేటాయించింది. ఇతన్ని సిఈసిగా చేయడానికి ముందు సిఈసి అని గోపాలస్వామి తీవ్రంగా వ్యతిరేకించిన సోనియా పట్టుబట్టి మరి ఇతన్ని సిఈసిని చేసినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పినట్టు చెప్పు చేతల్లో నడిపించుకున్నారు. ఇప్పుడు ఆ ఎన్నికల సంఘం మాట వినకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీకి తన చరిత్ర తెలియదు అంటే తెలుసు. ఇప్పుడు బీజేపీ పెట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళ మాటను వినరు కాబట్టి ఇప్పుడు ఓట్ చోరని వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, జంజీ వాళ్ళు వచ్చి నిన్ను దాడి చేస్తారని భయపెట్టి వీళ్ళకి అనుగుణంగా బీహార్లో, తమిళనాడులో, అస్సాంలో ఇట్లాంటి చోట్ల కనుక రేపు పొద్దున గెలిస్తే దాన్ని అడ్డుపెట్టి రేపు పొద్దున మోడీని దించాలన్నటువంటి ప్లానింగే చేస్తున్నారు ఇక్కడ.